ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎదురుగా వైద్య మిత్రులు చేస్తున్న ఆందోళనకి పీడీఎఫ్ ఎమ్మెల్సీ తరఫున మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. నేను 2-3 సార్లు వైద్య మిత్రుల యొక్క సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావన చేశాను. వైద్య మిత్రుల గురించి మంత్రి గారికి లెటర్ మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పేషెంట్ రిఫరల్ హాస్పిటల్లో సేవలు అందించేది మీరు అందించే సేవల ద్వారానే వాళ్ళు పేషెంట్నే చేరటం, వాళ్ళు ఆరోగ్య సేవలు పొందడం అనేది జరుగుతూ ఉంది. నాకు తెలుసు 17 ఏళ్ళుగా మీరు పనిచేస్తుంటే కేవలం మీ వేతనం 15,000 చేతికి వచ్చేది 13,000. ఇది చాలా అన్యాయం. 13,000తో ఈ రోజున ఒక కుటుంబం ఎలా జీవిస్తుంది అనేది ఆలోచించాలి. మీలో కూడా చాలా మంది తెలుసు 40-50 దాటి ఉంటారు, పిల్లలు ఉంటారు. 13,000తో ఇది ఎలా జీవిస్తారని. రెండో ప్రమాదం, మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టే మీరు వాస్తవంగా నేను భావిస్తున్నది మీకు నిజాయితీగా చెప్తున్నాం, మీ ఉద్యోగాలకే ప్రమాదం రాబోతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ మొత్తం కూడా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పబోతాం. ఇన్సూరెన్స్ కంపెనీల కనుక అప్పచెప్తే వైద్య మిత్రులు కొనసాగుతారా కొనసాగరా అనేది ఒక ప్రశ్న. మీరేం భావిస్తారు నాకు తెలియదు, మీకు చెప్తా ఉన్నారు. సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. డిమాండ్ ఇదే ఉండాలి. అందరూ ఉంటే కదా వేతనం ఎంత పెంచాలి, ఇదంతా కూడా వచ్చేది. ఎందుకంటే చాలా చోట్ల తీసేయటం ఇవన్నీ కూడా వివరాలన్నీ చాలా ధర్నాల్లో పాల్గొంటాం కాబట్టి మాకు అర్థం అవుతా ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఉద్యోగ భద్రత కావాలి అనేది ప్రధానమైన డిమాండ్గా మీరు ముందుకు తీసుకెళ్ళారు. రెండో అంశం కూడా ఈరోజు రాజ్యాంగంలో చెప్పారు, సమాన పనికి సమాన వేతనం అంటే ఎంతనండి. దీనికి సంబంధించి మీ డిమాండ్ కేటగిరీ 1లో దాచాలి అనే డిమాండ్, ఆ డిమాండ్ కనుక వచ్చినట్లయితే 26,000 27,000 రావడానికి అవకాశం. ఆ డిమాండ్ను కూడా మేము సంపూర్ణంగా బలపరుస్తాం. ఈ అంశాన్ని నేను 3 సార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సంజీవ్ కుమార్ యాదవ్ గారితో మాట్లాడుతున్నాను. ఆయన పూర్తిగా పాజిటివ్గాను లేడు, పూర్తిగా నెగిటివ్గాను లేడు. దీని గురించి ఆయనతో ప్రత్యేకంగా నేను చర్చించి మళ్ళీ ఎల్లుండి నేను ఆయన్ని కలవబోతా ఉన్నాను. ఎల్లుండి ఎన్టీఆర్ జిల్లా ఆయన ఇన్ఛార్జి మినిస్టర్ అన్నమాట. ఎల్లుండి ఆయన దానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పాదాలో రాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా మళ్ళీ ఆయనతో మరోసారి ఈరోజు మీరు చేసిన ధర్నా గురించి ఇవన్నీ కూడా నేను ఆయనతో ఏదేమైనా సరే వైద్య మిత్రులకు సంబంధించి డిమాండ్స్ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తాం. ఎప్పుడూ కూడా ఉద్యమం డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయకుండా మనం చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం, బతిలాడుతున్నాం అంటే ప్రపంచంలో ఎక్కడ ఉద్యమాలు అందుకని మీరు కృషి చేశారు, పని చేస్తున్నారు.
నేతలుగా మీరు ఉండాలి. అన్నింటినీ మేము సమర్థిస్తున్నాం. కానీ వాళ్ళు ప్రధానంగా మనం చూడాల్సింది నెంబర్ 1 ఉద్యోగ భద్రత, నెంబర్ 2 కేటగిరీ 1లో తెచ్చి వేతనాల పెంపుదల. ఈ రెండింటితో పాటు కారుణ్య నియామకాలు కానీ ఇతర అంశాలు కానీ ఏమన్నా మేము కనపరుస్తాం. ఖచ్చితంగా ఈ అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో అక్కడ ముద్దాడ రవిచంద్ర గారు అని ఉన్నారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీగా గతంలో పనిచేశారు గత గవర్నమెంట్. ఆయనకి ఈ మొత్తం మీ మీద అవగాహన ఉంది. ఆయన దృష్టికి కూడా మనం ఈ అంశాలు తీసుకుంటాం. అవసరమైతే ముద్దాడ రవిచంద్ర గారి దగ్గరికి మీ ప్రతినిధుల్ని తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తూ తప్పనిసరి ఆందోళనకి మరోసారి నేను మద్దతు తెలియజేస్తూ